100 మంది ఉన్నోడిని వదిలేసి 10 మంది కోసం చూసుకుంటే 100 మందిని వదులుకోవాలా? గతంతో పోలిస్తే తగ్గట్లేదా ప్రాధాన్యత వీళ్ళకి? ఈయన తగ్గించేయట్లేదా? ఖచ్చితంగా చెప్తుంది అదే. గతంలో చేసిన తప్పే ఎందుకు చేయాలి ఆయన? ఇప్పుడు కమ్మ ఒక 6%, రెడ్డి ఒక 7%. వీళ్ళే రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్న 70 ఏళ్ళ నుంచి. ప్రజాప్రతినిధులుగా కూడా ఇప్పుడు చూడండి 49 మంది రెడ్లు ఉన్నారు క్రిందసారి ఆంధ్రప్రదేశ్లో గెలిచింది. అంటే మిగతా వాళ్ళందరూ అసలు 49 అంటే 175 సీట్లో 49 మంది రెడ్లుంటే అన్ని పార్టీలు కలిపితే అంటే ఎంత వెళ్ళిపోయింది వాళ్ళకి? ఇంకా మిగతా వర్గాలు ఎప్పుడు అసలు రాజకీయ జీవితంలో సక్సెస్ అవుతారు? ఎవరివ్వాలి అది? అందరూ అనుకునివ్వాలి. అందరూ అనుకుంటారా? అధికారం ప్రతిపక్షం 294 నియోజకవర్గాలు ఉన్నప్పుడు కూడా ఈ సమస్య రాలేదు కదా సామాజిక. సమీకరణాలు చేశారా? తెలుగుదేశం ఎందుకు గెలిచింది? ఎన్టీఆర్ టైంలో మరి అదే కంటిన్యూ చేసుకొచ్చింది కదా. తెలుగుదేశం ఎప్పుడు బీసీలకు అత్యధికంగా ఇచ్చేది. తర్వాత ఎప్పుడైతే విభజిత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీసీ కాన్సెప్ట్ పక్కన పెట్టేసుకుంది, దాని ఇంపాక్ట్ ని జగన్ వాడుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు తెలుగుదేశానికి ఇదివరకు ఫెచ్చింగ్ ఎన్టీ రామారావు తీసుకొచ్చింది బీసీ, చంద్రబాబు నాయుడు తీసుకొచ్చింది ఎస్సీ మాదిగ. ఈ 2 వర్గాలు విడిపోయిన తర్వాత నష్టమైంది. దాన్ని ఇప్పుడు ఈయన సరి చేసుకునే ప్రక్రియ చేసుకుంటున్నాడు. అంటే అది సక్సెస్ అవుతుందా? జగన్మోహన్ రెడ్డి గారికి సక్సెస్ కోసం చేసే ప్రయత్నం అయితే జనం చూస్తారు. ఆయన ప్రయోగం సక్సెస్ అవుతుందా లేదా అనేది మనం చెప్పలేం, జడ్జిమెంట్ ఇవ్వలేం. దాంట్లో సక్సెస్ కోసమే చేస్తాడు. జనానికి అంగీకరించారనుకోండి బీసీలు, సక్సెస్ అవుతాడు. లేకపోతే ఫెయిల్ అవ్వచ్చు. ఫెయిల్ అయితే ప్రతిపక్షంలో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టేనా ఆయన? ఇంకా కొత్తగా వచ్చే తిరుగుబాటు ఏముంటది? జగన్ గది దించేసి వేరే వాడు ఎవడు రాడు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా. లేదా వేరే పార్టీ ఎవడన్నా పెడతాడా? అదే కదా. చూద్దాం.